నాన్న నీ పేరేంటి? ప్రేమ్ కుమార్. ప్రేమ్ కుమార్, బైబిల్ చెప్తుంది 2000 సంవత్సరానికి ముందు ఈ భూమి మీద దేవాతి దేవుడే మానవుడిగా దిగి వచ్చాడు. ఆయన పేరు యేసు. ఆయన ఈ భూమి మీద 33.5 సంవత్సరం జీవించి లోక మానవుల పాపములన్నిటినీ సిలువ మీద మోసి ఆ పాపమునకు శిక్ష తానే అనుభవించి మానవాళికి పాప క్షమాపణ రక్షణను అనుగ్రహించాడు. ఆయన మన కొరకు చనిపోయాడు, సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచాడు. ఇప్పటికీ ఆయన సజీవుడిగా జీవిస్తున్నాడు. ఆయన ప్రభు అయిన యేసు తండ్రి కుడిపార్శ్వమున మన కొరకు విజ్ఞాపనములు చేస్తున్నాడు. తిరిగి మనలను తీసుకొని వెళ్ళుటకు రానై ఉన్నాడని బైబిల్లో రాయబడి ఉంది. ఈ విషయములను మీరు నమ్ముచున్నారా? యేసు నీ పాపములను మోసాడని నమ్ముచున్నావా? నీ పాపముల కొరకు ఆయన శిక్ష అనుభవించాడని నమ్ముచున్నావా? ఆయన మరణము వలన పునరుద్ధానము వలన నీ పాపములు క్షమించబడ్డాయి అని నువ్వు నమ్ముచున్నావా? యేసు రక్తము నీ పాపములను కడిగి శుద్ధీకరించిందని నమ్ముచున్నావా? ఈ రోజు నుండి నువ్వు ఒక నీతిమంతుడని నువ్వు నమ్ముచున్నావా? ఇదిగో నీవిచ్చే సాక్ష్యమును బట్టి నేను మరొక మాటను అడుగుతున్నాను. ఖచ్చితంగా క్రీస్తులు అడుగుపెట్టిన దాని వలన నీకు అనేకమైన శ్రమలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి. శ్రమలు ఆటంకాలు సాతాను వలన రావచ్చు, తోటి మనుషుల వలన రావచ్చు, బంధుమిత్రుల వలన రావచ్చు, నీ భార్య వలన రావచ్చు, రేపు నీ యొక్క కుమారుల వలన లేక నీ రక్త సంబంధుల వలన రావచ్చు. నిన్ను మందిరానికి వెళ్ళనీయకుండా చేయవచ్చు, లేకపోతే క్రీస్తుకు దూరమయ్యేటట్టు చేయవచ్చు. రేపు ఇదిగో ప్రభు రాకడ సమయములో ఉంటుండగా సంఘము సిద్ధపడుతున్న ఈ దినములలో సిద్ధపాటు కలిగిన సంఘములు నువ్వు కలిసి క్రీస్తు కొరకు ఎడతెగక నువ్వు కనిపెడుతూ ఉండగలవా? నువ్విచ్చిన సాక్ష్యమును బట్టి ఇదిగో దేవుడు చూస్తుండగా దేవదూతల ఎదుట సంఘము ఎదుట నీకు నేను నీళ్ళలో బాప్టిసం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ రోజు నుండి నువ్వు నూతన సృష్టిగా మారుతున్నావు, దేవుని బిడ్డగా జన్మిస్తున్నావు. నీ ఇల్లు పరలోకం, నీ సిటిజన్షిప్ పరలోకం, పరలోకమే నీ సొంత ఇల్లు, దేవుడే నీ తండ్రి. నీ ప్రతి అవసరములను పరలోకమందున నీ తండ్రి తీరుస్తాడు. కాబట్టి ఎలాంటి చింత బాధ లేకుండా క్రీస్తే నీ రాజు, క్రీస్తే నీ రక్షకుడు గనుక జీవితాంతము ఆయనకు సాక్షిగా ఉండాలని తెలియచేస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున నీకు నీళ్ళల్లో బాప్తిసం